కట్టు, బొట్టు ఎంతో పద్ధతి. సాంప్రదాయంగా కనిపిస్తున్న ఈ మహిళ పేరు స్నేహ. ఆమెకు ఓ బీజేపీ నాయకుడితో పెళ్లి జరిగింది. ఎంతైనా రాజకీయ నాయకుడితో లైఫ్ అంటే ఎలా ఉంటుంది? హ్యాపీగా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారి ఆ పల్లెలో గుడి కట్టించేందుకు ముందుకొచ్చాడు. ఆ క్రమంలో ఆ ఊరిలో పలుకుబడి ఉన్న రాజనాయకి ఇంటికి రావడం, గుడి నిర్మాణం గురించి మాట్లాడటం చేసేవాడు. ఊర్లో కార్లలో తిరుగుతూ మంచి హైఫైగా కనిపించడం, దర్జాగా తిరుగుతున్న అతని పట్ల స్నేహ అట్రాక్ట్ అయింది. అలా కొద్ది రోజులకి ఆ ఇద్దరు ఒకటయ్యారు. ఇలా ఎన్ని రోజులని బయటపడకుండా ఉంటుంది. ఓ రోజు వారిద్దరి భాగోతం బంధువుల కళ్ళపడింది. ఈ విషయం కాస్త భర్త దాకా వెళ్ళింది. విషయం తెలుసుకున్న ఆ భర్త జరిగిందేదో జరిగింది, ఇప్పటికైనా వదిలేసి మంచిగా ఉండు అంటూ ఆమెను బ్రతిమాలాడు. కాళ్ళు పట్టుకున్నాడు. అయినా ఆమె మనసు కాస్తైనా భర్త మీద మల్లలేదు. ఆ వ్యాపారితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసింది. ఆ రోజు తాను అనుకున్నట్లుగా ప్లాన్ అమలు చేసింది. భర్తకు మందు తాగే అలవాటు ఉండటంతో ఆ మద్యంలో మత్తు మాత్రలు కలిపేసింది. ఇక మద్యం తాగిన భర్త మెల్లిగా మత్తులోకి జారిపోయాడు. అప్పుడే తాను అనుకుంది చేసేసింది. ఏమాత్రం కనీసం జాలి కూడా లేకుండా గొంతు నులిమేసి చంపేసింది. అంతేకాదు, నా భర్తకు హార్ట్అటాక్ వచ్చింది, దాంతో వెంటనే ప్రాణాలు కాపాడండి అంటూ అందరినీ నమ్మించింది. మొసలి కన్నీరు కార్చింది. ఇక మెడ మీద చిన్న చిన్న గాయాలుండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. దాంతో తమ స్టైల్లో విచారణ స్టార్ట్ చేశారు. స్నేహ మీద ఏదో డౌట్ రావడంతో ఆమెను విచారించారు. ఇక బయటపడే ఛాన్స్ దొరకలేదు ఆ కిలాడి లేడీకి. ఒక్కటొక్కటిగా జరిగిందంతా కక్కేసింది. చివరికి ఇంకేముంది, తాను చేసిన ఘనకార్యానికి జైల్లో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది.